హలో వెల్కమ్ టు చేతన లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరేసాము. ఇక్కడ నుంచి 4 అవర్స్ అయితే పడుతుందండి. వాయిల్పాడికి దగ్గరలో ఉన్న విలేజ్ అనమాట అమ్మ వాళ్ళ ఊరు. అక్కడికైతే బయలుదేరేసాము. ఇంకా బస్ స్టాండ్కి వచ్చి బస్సు అయితే ఎక్కేసాము. వెళ్ళే దారిలో మాకు కపిల్ తీర్థము, అలాగే అలిపిరి, బాకరాపేట ఇవన్నీ క్రాస్ చేసుకొని వెళ్ళాలన్నమాట. మినిమం 4 అవర్స్ అయితే పడుతుందండి మాకు బస్సులో వెళ్ళటానికి. అదే కార్లో అయితే జస్ట్ 1-2 అవర్స్ లోపలే అయితే మనం వెళ్ళిపోతాం అనమాట హైవేలో. ఇక్కడ అలిపిరి దగ్గరికి రీచ్ అయిపోతేనే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. కొండకు వెళ్ళినంత ఫీలింగ్ అయితే వస్తుంది. చుట్టుపక్కల తిరుమల కొండలు ఎంత అద్భుతంగా ఉంటాయి చూడడానికి. అక్కడ మ్యూజిక్ వింటేనే చాలా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఇంకా బస్సులో పిల్లలు మామిడికాయలు తింటూ ఎంజాయ్ చేస్తూ అయితే ఇంటికైతే రీచ్ అయిపోయాం. ఈ టెంపుల్ వచ్చి లాస్ట్ టైం నేను శివరాత్రికి వెళ్ళిన టెంపుల్. ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయాం. ఈవినింగ్ 5 అవుతుంది, కానీ ఎండ చూడండి ఎలా ఉందో. ఇక్కడ మా ఇంటి ముందర అయితే చుట్టూ పచ్చగా ఉంటుందన్నమాట. ఎందుకంటే చుట్టూ వ్యవసాయం చేస్తారనమాట. కాబట్టి చల్లగా కొద్దిగా ఎండ ఉన్నా కూడా చల్లగా అనిపిస్తుంది. అలాగే ఇంక ఇంట్లో అయితే లగేజ్ అంతా పెట్టేసిన తర్వాత పిల్లలు అయితే ఇంకా బయట వచ్చి ఫుల్ ఆడుకుంటున్నారు. అక్కడ చిన్న దూడ ఉంటే ఆ దూడనైతే ఫుల్ సతాయిచ్చేస్తున్నారనమాట. బాబు పాప ఇద్దరు కూడా దాన్ని అయితే ఫుల్ సతాయిచ్చేస్తారు. అదే భయపడేస్తుంది వీళ్ళు సతాయిస్తా అంటే. ఏదున్నా అంతండి, కోడున్నా కుక్కున్నా పిల్లున్నా వాళ్ళు వీటితో అలానే ఆడుతూ ఉంటారనమాట. ఇంకా అలానే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నేను ఇంకా ఇక్కడ దగ్గరలో మా అత్తోళ్ళ ఇంటి దగ్గర అయితే మల్లెపూలు కనకాంబరాలు ఉంటే వాటిని కోయడానికి అయితే వెళ్ళాను. ఇక్కడ వాళ్ళకి టైం ఉండదండి కోయడానికి కూడా. పాపం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫుల్ వర్క్ చేసి వస్తారు వ్యవసాయము. ఇంక ఇంటికి వచ్చి పూలు ఏం కోస్తారు. ఇంకా సరేలే మేము వెళ్ళినప్పుడు మేమే ఇలా కోసుకుంటాం అనమాట, పెట్టుకుంటాము కోసుకొని. బట్ నాకైతే కట్టడం రాదు, మా మమ్మీనే కట్టిస్తుంది కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు కనీసం కోస్తే వాళ్ళు కట్టినైనా కట్టిస్తారు. వాళ్ళు కోసి కట్టడం అంటే టైం ఉండదు. అందుకని మేమైతే ఇలా మా పాప నాకు హెల్ప్ చేస్తుంది కోయడానికి. అలాగే ఇంక మా ఇంటి ముందు చూడండి చిన్న వాటర్ మిలన్ అయితే వచ్చింది. అలాగే తమలపాకు చెట్లు, ఇక్కడ మా మమ్మీ అన్ని చెట్లు పెంచిందనమాట. చాలా బాగుంది. వాటర్ మిలన్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇలా మేము పొయ్యి పైన అయితే నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే పొయ్యి పైన అయితే వాటర్ కాంచుకుంటాము. వీళ్ళు ఎంతమంది ఇలా వాటర్ కాంచుకుంటారో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ డే అయితే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యేసి మేమైతే తరిగొండకైతే వెళ్ళామండి. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అయితే ఉంటారు, అక్కడికైతే వెళ్ళాము. దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. 5 మినిట్స్ దేవుడి ముందు నిలబడుకొని అంత ప్రశాంతంగా చూసాము. నేను చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళాను ఈ టెంపుల్కి. వీళ్ళు ఎంతమంది వెళ్ళారనేది కూడా కామెంట్ చేయండి. చాలా పవర్ఫుల్ అండి, నరసింహ స్వామి అంటేనే చాలా పవర్ఫుల్ అనమాట. ఇంకా మేము ఇంటికి వెళ్ళగానే మా అమ్మ వాళ్ళు అయితే వేరే దగ్గర నుంచి అయితే అల్లనేడు పండ్లు తెప్పించారు. అల్లనేడు పండ్లు కూడా మా పిల్లలు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అలానే షార్ట్ అప్లోడ్ చేశాను. ఇక్కడ మా అమ్మ వాళ్ళు కొద్దిగా టమాటా చెట్లు అయితే నాటారనమాట. అంతగా ఏం రాలేదు, కొద్దిగా అయితే వచ్చింది. ఈ ఎండకు చెట్లు కూడా సరిగ్గా రావడం లేదు. ఎక్కువ మందులు వేస్తే మంచిగా వస్తాయన్నమాట. ఇక్కడ కొద్దిగా వాళ్ళైతే నాటుకున్నారు. మా బాబు కూడా నేను హెల్ప్ చేస్తాను అమ్మమ్మకి అని వాళ్ళ అమ్మమ్మకి అయితే హెల్ప్ చేశారు. మరి ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళకైతే బోర్ కొట్టేస్తుంది అనమాట. మా చెల్లెలు పిల్లకాయలు అందరూ కూడా వచ్చినారు. వాళ్ళందరూ కూడా రాజు రాణి మంత్రి ఆడదామని మమ్మల్ని కూడా లాగారనమాట. మమ్మీ మీరు కూడా ఆడండి సరదాగానే, అందరం కూడా కలిసి ఆడాము. అలాగే ఇంక ఫైనల్గా ఈవినింగ్ అలా మామిడి తోటలోకి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ నేను చిన్నప్పుడు గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయండి. నిజంగా నేనైతే చిన్నప్పుడు అయితే మేము మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు హాలిడేస్ టైంలో అక్కడే ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు మమ్మీ వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడ చేయట్లేదు కాబట్టి మేము అప్పుడంతా అక్కడే ఉండాలి. మా పాప ఉయ్యాలు కట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇంకా సరదాగా అందరం కలిసి ఇలా షాపింగ్ మాల్ అయితే వచ్చాం. షాపింగ్ అంతా అయిపోయినాక ఇంటికి అయితే బయలుదేరేసాం. ఇంకా నెక్స్ట్ డే అయితే మేమైతే ఊరికైతే బయలుదేరేసాం తిరుపతికి. ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుందని ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఏవే వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్యాక్ చేసింది అనమాట. ఇంక ఇంటికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ వెళ్ళి వెతుక్కోకుండా మమ్మీ వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ప్యాక్ చేసేసారనమాట. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే షార్ట్ అండ్ స్వీట్ మినీ వ్లాగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.